ఎందుకంటే సో మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా ఉంది కాబట్టి ఫైనల్ గా ఒక విషయం అమిత్ షా కూడా వస్తున్నారు. ఎందుకంటే మనకు అమరావతిలో ఆగినటువంటి పనులకు టెండర్లు పిలుస్తున్నారు, పనులు కూడా మొదలు కాబోతున్న తరుణం. ఇంకొక వైపు డయాఫ్రమ్ వాల్ వర్క్ రేపు మొదలు కాబోతోంది, విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి ప్రకటన వచ్చింది. ఇవన్నీ కూడా శుభపరిణామాలు. అయితే టెండర్లు నేపథ్యంలో ఒక కాంట్రాక్ట్ సంస్థ నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు సార్ ఏంటి తర్వాత మా పరిస్థితి ఏంది, సో మాకు గ్యారంటీ ఏంటి, సో ఇప్పుడు వర్క్లు ఇస్తారు చేస్తాము, అయితే 29 తర్వాత పరిస్థితులు ఏందని చెప్పి ఒకటి అడగడం, ఆయనతో నేరుగా మాకు 29 వరకు ఉండేటువంటి వర్క్లే చేస్తామనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటి అసలు రేపు అమిత్ షా కూడా రాబోతున్నారు, ఆయనకు విందు కూడా ఏర్పాటు చేశారు, ఆయనతో మాట్లాడబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భరోసా ఇటు కాంట్రాక్టర్లకైనా పనిచేసేటువంటి అధికారులకైనా లేకపోతే సంస్థలకైనా పెట్టుబడులు పెట్టే వారికైనా కూడా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ ఉండబోతోందా? ఎస్, రేపు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆయనకి రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు ఆయనే డిన్నర్కి హోస్ట్ చేస్తున్నారు. ఆయనతో పాటు జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజధాని టెండర్లు పిలిచే సమయంలో మీరన్నట్టుగా ఒక కాంట్రాక్ట్ సంస్థ, చాలా పెద్ద కాంట్రాక్ట్ సంస్థ అధినేత వచ్చి 2029 తర్వాత పరిస్థితి ఏంటని అడిగినప్పుడు కేవలం మీ బ్రాండ్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కేవలం మీ బ్రాండ్ ఇమేజ్తో మీ మీద ఉన్న నమ్మకంతోనే మేము టెండర్లు వేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. గతంలో తాము చాలా నష్టపోయాము, 2019-24 మధ్యకాలంలో చివరికి సిమెంటు, స్టీలు, ఇసుక కూడా మేము స్టోర్ చేసుకున్నవి కూడా ఎత్తుపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే కాంట్రాక్టర్లలో కానీ లేకపోతే వీళ్ళందరిలో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరన్నట్టు రేపు పోలవరం డయాఫ్రమ్ వాల్ ఉదయం 10:19 పునఃప్రారంభానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి దాదాపుగా 16,000 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇక విశాఖ ఉక్కు అది ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సెంటిమెంట్గా మారటంతో దాని రివైవల్ ప్యాకేజ్ కూడా రావడంతో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ పట్ల కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ తిరిగి మనం అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయవచ్చు, మనం నిర్మాణాలు చేయవచ్చు అని కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాళ్ళందరిలో ఆ విశ్వాసానికి పెంపొందించేందుకే రేపు ఆ దిశగానే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఇంకా రాష్ట్రానికి సంబంధించిన మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కూడా కూటమి పక్షాల నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరబోతున్నారు. ఇప్పటి వరకు అమరావతికి కానీ లేకపోతే పోలవరానికి కానీ దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి మళ్లీ మంజూరు చేశారు. దీంతో పాటు ఇప్పుడు 11,444 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా రివైవల్ ప్యాకేజ్ కింద ఇవ్వడంతో వీటన్నిటికి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా ధన్యవాదాలు తెలపడంతో పాటు వీటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అప్పుడే ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ లేకపోతే కాంట్రాక్టర్లో కానీ ఇండస్ట్రియలిస్టుల్లో కానీ విశ్వాసం వస్తుందనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఎక్కడైతే ఆగిన అభివృద్ధి పనులు ఉన్నాయో మొదలవుతున్నాయి. సరే, దీంతో పాటుగా శాంతి భద్రతలు, తప్పులు చేసినటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇప్పటికే దీని విషయంలో కొంత మెతక వైఖరిపోతున్నారనేటువంటి కూటమి పక్షాలలో నుంచి లేదా సొంత పార్టీలో నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా స్పీడ్గా వెళ్ళాలనేటువంటి అంశం ఉంది. లేకపోతే తప్పులు చేసిన వారిని కట్టడి చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండవు, ఎవరైనా స్వేచ్ఛాయుతంగా కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ వర్కులు చేయొచ్చు అనేటువంటి ఒక భరోసాను కూడా ఇవ్వాలి. సో దీనికి ఏం చేయబోతున్నారు? అమిత్ షాతో మీటింగ్ తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పు రాబోతున్నాయా, లేకపోతే విశాఖ ఉక్కు సంబంధించి పూర్తిగా ఊపిరి పీల్చుకొని ఒక కొత్త ఒరవడితో ఆదాయాల బాట పట్టించేటువంటి ప్రయత్నం జరగబోతోందా అనేది కూడా